వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమర్ చిత్తక్క టాక్స్. రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళొచ్చామని చెప్పాను కదా అండి. తిరుపతిలో మేము చేసిన షాపింగ్ వ్లాగ్ చేస్తానని చెప్పాను కదా. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే నేను తిరుపతిలో చేసిన షాపింగ్ వ్లాగ్, స్పెషల్లీ జ్యువెలరీ వ్లాగ్ అండి. చూసారా జ్యువెలరీ ఎంత చాలా బాగుందో. నేను జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఈ బ్యాంగిల్స్ కూడా నేను అక్కడనే తీసుకున్నాను తిరుపతిలో. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తిరుపతిలో ఎంత మంచి కలెక్షన్, ఎంత మంచి జ్యువెలరీ దొరుకుతుందని అస్సలు అనుకోలేదు నేను. కాకపోతే చాలా అంటే చాలా బాగున్నాయండి. బ్యాంగిల్స్ అయినా ఇలాంటి జ్యువెలరీ అయినా గర్ల్స్కి యూజ్ అయ్యేవి మాత్రం చాలా బాగున్నాయి. నేను ఇది స్పెషల్గా ఒక షాప్లో తీసుకున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. గ్రీన్ బీడ్స్ తోటి కింద చిన్న రైస్ బౌల్స్ వచ్చి గ్రీన్ స్టోన్తో చాలా అంటే చాలా బాగుంది. నాకైతే అన్ని మిల్కి శారీస్ మిల్కి అయితే చాలా సింపుల్గా రెడీ అయ్యే వాళ్ళకి మాత్రము ఇది ఒక్కటి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఈ ఒక్క లాకెట్తో మంచి అట్రాక్ట్ వచ్చింది. బీడ్స్ బాగున్నాయి. నాకు అరౌండ్ ఇది 500 ఏమో పడింది. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ ఎంత పడిందంటే యాజ్ ఇట్ ఈస్ నాకు ఇది ఒక 500 అంత పడినట్టుంది. దీంట్లో నేను చాలా బాగా నచ్చి తీసుకున్న ఏంటంటే కింద వచ్చిన పర్ల్స్ ఉన్నాయి కదా, ఆ పర్ల్స్ మళ్ళీ పక్కన ఇట్లా పికాక్ డిజైన్లో ఆ ఫెదర్స్ టైప్ వచ్చింది కదా, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ వీడియో క్వాలిటీ ఏమైనా తక్కువగా ఉంటే నన్ను క్షమించండి. నెక్స్ట్ టైం బెటర్ వీడియో క్వాలిటీతో తీస్తాను. ఇది మాత్రం నేను వెంటనే మీకు చూపించాలనే ఆతృతతో తీశాను. ఇది నాకు అరౌండ్ 500 అట్లా పడింది. చాలా బాగుండేది. నెక్స్ట్ వచ్చేసి ఒక వైట్ పర్ల్స్ తోటి పింక్ స్టోన్ వచ్చింది తీసుకున్నాను. ఇది డ్రెస్సెస్ మీద చాలా బాగుంటుందండి. దీనికి నాకు అరౌండ్ నేను ఒక 300 రూపీస్ ఏమో పెట్టాను అంతే. అంతకుమించి నాకు ఎక్కువ పడలేదు. ఇది వేరే షాప్లో తీసుకున్నాను. అక్కడ ఆ రెండు ఒక షాప్లో తీసుకున్నాను, ఇది ఒక షాప్లో తీసుకున్నాను. నాకు అది చాలా బాగా నచ్చింది. డ్రెస్సెస్ మీకు వేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్ల్స్ చాలా బాగున్నాయి. వీటిని ఏమంటారు, పర్ల్సే అంటారని నేను అనుకుంటున్నాను. లేదు అని అంటే ఏమంటారో నాకు కామెంట్లో చెప్పండి మీరు. ఇది చాలా అంటే చాలా బాగుంది. మీకు లాకెట్ ఏం రాలేదు. డ్రెస్సెస్ మీకు వేసుకోవచ్చు, శారీస్ మీకు వేసుకోవచ్చు, మనం ఎలా అంటే యూజ్ చేసుకోవచ్చు. దీనికి సపరేట్గా లాకెట్ పెట్టుకోవచ్చు. నాకు ఇది వచ్చేసి 100 రూపీసే పడింది జస్ట్. ఇవన్నీ నేను మీకు ఆర్డర్లో చూపిస్తాను. నెక్స్ట్ ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే శిలాతోరణం దగ్గర తీసుకున్నాను. అంటే బ్రాస్లెట్ కమ్ బ్యాంగిల్ చాలా అంటే చాలా బాగుంది. నాకు 100 రూపీస్ ఏమో పడింది. ఈ పింక్ స్టోన్ ఫ్లవర్ వచ్చేసి చాలా అంటే చాలా నచ్చింది. నాకు 100 రూపీస్ రీజనబుల్ అనిపించింది. అంత బాగుంది. బ్రాస్లెట్ యూజ్ చేసుకోవచ్చు, బ్యాంగిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ బ్యాంగిల్స్ నేను అక్కడే తీసుకున్నాను. ఇది డైలీ యూజ్ పర్పస్లో యూజ్ అవుతుంది కదా, లేకపోతే క్యాజువల్గా చిన్న పార్టీలకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి యూజ్ అవుతుంది అని తీసుకున్నాను. నాకు కూడా ఇది రెండు అంటే ఏమంటారు, జత అంటారు కదా, వీటిని బోట్లు అంటారు మా సైడ్ అయితే, మీ సైడ్ ఏమంటారు తెలియదు. బోట్లు అంటారు. వాటికి ఒక 100 రూపీస్ పడింది. ఇవి కూడా ఒక 100 రూపీస్ పడింది. మల్టీ కలర్డ్ స్టోన్స్ వచ్చిన బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు కూడా ఇది 100 రూపీస్ ఏమో పడింది. బాగున్నాయని తీసుకున్నాను. అన్ని డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీద కూడా చాలా అంటే చాలా బాగా సూట్ అవుతుంది. ఈ బ్యాంగిల్స్ ఆ బ్యాంగిల్స్ నా రెండు కలిసి 100 రూపీస్లో పడింది. దీంతోపాటు ఇంకో కొత్త రకం బ్యాంగిల్స్ అని నేను చూసానంటే చాలా అంటే వీటి వర్క్ నాకు చాలా బాగా నచ్చింది. డిఫరెంట్గా ఉంది. డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఇవి కూడా నాకు 100 రూపీస్ పడింది. 100 రూపీస్ నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్. అసలు నాకు తీసుకునే ఉద్దేశం లేదు, కానీ దీన్ని తీసుకున్నాక నాకు చూశాక తీసుకోవాలనిపించింది. ఎంత క్యూట్గా ఉందంటే తెలుసా, గోల్డ్ కలర్లో చాలా నచ్చింది. మేబీ ఒకవేళ కాస్ట్ ఎక్కువ అంటే నేను తీసుకునేకుండా ఉండేదాన్ని కావచ్చు, కానీ 100 రూపీస్ అన్నాక నేను అస్సలు ఆగలేదండి. మేము మాడవీధిలో తిరుగుతూ ఆ నైట్ షాపింగ్ చేసామని చెప్పాను కదా. 12 o'clock అరౌండ్ ఆ టైంకి మేము మిడ్ నైట్లో షాపింగ్ చేసి ఈ వస్తువులను తీసుకున్నాము. చూసారా ఎంత బాగున్నాయి. నాకు 100 రూపీస్ మాత్రమే పడింది. ఇవన్నీ నేను ఒక ఆర్డర్లో పెట్టి నేను ఏమేమి తీసుకున్నాను మీకు చూపిస్తాను. ఈ గ్రీన్ బీడ్స్ చైన్ ఒకటి, ఈ బ్లాక్ బీడ్స్ చైన్ ఒకటి, ఇంకోటి గోల్డ్ చిన్న వైట్ కలర్ పోల్స్ చైన్ ఒకటి, ఇంకోటి
వైట్ కలర్ది కోల్ ఒకటి, బ్యాంగిల్స్ 3 సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఒక బ్రాస్లెట్ టైప్ తీసుకున్నాను, ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇవన్నీ నాకు బిలో 500లో వచ్చినవి. 500 కంటే నేను ఎక్కువ పెట్టింది ఏం లేదు. కానీ నాకు తిరుపతిలో షాపింగ్ వర్తబుల్ అని అనిపించింది. కొన్ని షాపులో ఎట్లనో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ప్రతిసారి తిరుపతికి వెళ్ళినప్పట్లల్లా ఆ షాపులనే నేను షాపింగ్ చేస్తాను. ఇలాంటి జ్యువెలరీ కావాలి అని అంటే మాత్రం మీకు కూడా ఆ షాప్ నేమ్ కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను చెప్తాను. నెక్స్ట్ టైంకు ఆ షాప్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఎవరికైనా కావాలి మాకు ఇలాంటి జ్యువెలరీ ఉన్న షాప్ ఏదో చెప్పండి అని అంటే మాత్రం నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో తీసుకొని మీకు చూపిస్తాను. ఆ తిరుపతి దేవుని దయ వల్ల మమ్మల్ని మళ్ళీ వచ్చే అవకాశం మాకుంటే, ఆ స్వామి మాకు ఇస్తే నేను వెళ్తాను. వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకవేళ షాపింగ్ చేస్తే ఆ షాప్ ఫోటో కూడా మీకు పెడతాను. అది ఎక్కడ ఉందో కూడా మీకు లొకేషన్ కూడా పెడతాను. ఇవన్నీ నా కలెక్షన్ నేను తీసుకున్నవి తిరుపతిలో. అన్నీ 500 బిలో వచ్చినవి నాకు. ఒకవేళ మీకు ఇవన్నీ నచ్చినట్లయితే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసేయండి. ఇలాంటి జ్యువెలరీ వీడియో, ఇలాంటి బ్లాగ్స్, ట్రావెల్ బ్లాగ్స్, టెంపుల్ బ్లాగ్స్ అండ్ ఇలాంటి షాపింగ్ బ్లాగ్స్ ముందు చాలా వస్తాయి. ముందు ఒక స్పెషల్ వీడియో ఉంది, అది నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. నెక్స్ట్ కూడా చాలా షాపింగ్ బ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ మీకు ముందు ఇప్పుడు నేను తీసుకొస్తాను. మన ఛానల్లో ఇవన్నీ మీకు చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.